త్వరలో కాంగ్రెస్ గూటికి కవిత మీనాక్షి నటరాజన్తో టచ్లోకి పోయిందట. నిజమేనా? వీళ్ళు ఈ లొల్లిలో భాగంగా వీళ్ళు మాట్లాడుకుంటున్న విషయం ఇది. కాంగ్రెస్ గూటికి కవితకు హస్తినలోని కాంగ్రెస్ పెద్ద తలకాయ ఆశిస్తులట. అంటే ఈమె గతంలోనే ఖర్గేని కలిసిందని ఒక ఇది వచ్చింది. చాలా నా ఇంటర్వ్యూలో ఎవరు మన రమ్యారావు కూడా చెప్పడం జరిగింది. ఆమె అటు ఇటు అయితే కాంగ్రెస్లో కూడా రావడానికి సిద్ధంగా ఉన్నది, ఖర్గేతో ఆమె ముందు నుంచి టచ్లో ఉన్నది అన్న ఒక ఇదైతే ఉన్నది. మరి అట్లా అనుకుంటే మొన్న ఆయన జయంత్ చౌదరి అని వచ్చింది కదా, ఆర్ఎల్డి చీఫ్ ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి, ఆర్ఎల్డి అండ్ బీజేపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు. మరి ఆయన వచ్చినప్పుడు ఆయన పోయి డైరెక్ట్ కవిత ఇంటికి పోయిరు. వీళ్ళు మళ్ళీ వీళ్ళ టీం అంతా కలిసి హోటల్కి పోయిరు. మరి ఆయన బీజేపీ కదా, బీజేపీ ఎన్డీఏ భాగస్వామ్యం కదా, మరి వాళ్ళతో కూడా కలిసే ఉన్నది. ఈమెకి అందరితో కలిసే ఉంటుంది. ఈమెకి పదవులు కావాలా, పైసలు కావాలా? పరిస్థితులు అనుకూలించక రేవంత్ క్యాబినెట్లో చేజారిన మంత్రి పదవి. కవిత వ్యవహారం తెలిసే ఆమెను పక్కన పెట్టేసిన కేసీఆర్. క్యూ న్యూస్ ఆఫీస్పై దాడి కేసులో కవితకు కాంగ్రెస్ పెద్దల అండ. ఇప్పుడు పొన్నం ప్రభాకరు మల్లన్న గురించి మాట్లాడుతున్నాడు, ఆయన మహేష్ గౌడ్ మల్లన్న గురించి మాట్లాడుతున్నాడు. భాష గురించి మీరు ఇప్పుడు లీడర్లు భాష గురించి మాట్లాడాలంటే మీ లీడర్లకు చెప్పుకోండి ఫస్ట్. ఇక్కడ కేసీఆర్కి కేటీఆర్కి వీళ్ళకి చెప్పాలి, అక్కడ మీ లీడర్కి చెప్పాలి మీ పార్టీలో. ఓ కాంగ్రెస్ పెద్ద నేతతో రాష్ట్ర నేతలకు కాల్. పొన్నం మహేష్ గౌడ్ కవితకు సపోర్ట్ చేయడం అందులో భాగమే అట. ఇగో కార్లో కూర్చుంది, రైమని గాంధీ భవన్లకు పోతుందట. కార్టూన్ చూడండి ఎట్లా ఇచ్చారు వీళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు స్పందిస్తున్నారు? కవితది తప్పని అందరికీ అర్థమైంది. అవును, ఎందుకే మీకు అంత గొడవ, అంత ఇదవుతుంది? పొన్నం ప్రభాకర్కి ఎందుకు అంత ఇబ్బంది అవుతుంది? కరీంనగర్ పొన్నం ప్రభాకర్కి ఎందుకు అంత ఇబ్బంది అవుతుంది? మహేష్ గౌడ్కి ఎందుకు అంత ఇబ్బంది అవుతుంది? వాళ్ళ కుటుంబమే మాట్లాడతలేదు కదా. అది వాళ్ళ వ్యవహారం అండి, వాళ్ళ వ్యక్తిగత వ్యవహారమో ఇంకో పార్టీ వ్యవహారమో. ఫస్ట్ కేసీఆర్ని మాట్లాడమనండి. మమ్మల్ని అడుగుతారని రిపోర్టర్ని అడగొచ్చు కదా, వాళ్ళు క్వశ్చన్ వేస్తే. వీళ్ళ భాష మీద పెద్ద పట్టున్నట్టు అట్లా మాట్లాడొద్దు, ఇట్లా మాట్లాడొద్దు. వాళ్ళ కుటుంబమే ఆమెకు అండగా నిలబడలేదు. ఆమె కుటుంబమే ఆమె తప్పు చేసింది, ఆమెకి అన్యాయం జరిగిందని, అవమానం జరిగిందని భావిస్తలేదు. మీకెందుకు అంత నొప్పి? కానీ మహేష్ గౌడ్ పొన్నం కవితకు సపోర్ట్గా మాట్లాడడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేస్తే కవిత ఎందుకు సంబరాలు చేసుకుంది? మా ఆఫీస్ మీద దాడి జరిగితే మళ్ళీ మాపైనే హత్యాయత్నం కేసులా? ఇదేం ప్రజాస్వామ్యం? కవిత డైరెక్షన్ మేరకే మేడిపల్లి సిఐ గోవిందారెడ్డి పనిచేస్తున్నారు. చీకటి ఒప్పందాలేంటో అందరికీ అర్థమైంది. ఎవరన్నీ కుట్రలు చేసినా బీసీ ఉద్యమం ఆగదు. శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న. సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆయన రివర్స్ గేమ్ స్టార్ట్ చేసిండు. మల్లన్న కూడా కాంగ్రెస్లోకే పోతుందామె డైరెక్ట్గా, కారు చక్క గాంధీ భవన్లోకి దూసుకుపోతుందని. ఇప్పుడు ఎవరికి ఇబ్బంది అవుతుంది ఇక్కడ? ఇప్పుడు కౌంటర్ ఎవరి మీదకి పోతున్నది? కాంగ్రెస్ వాళ్ళకి మీదకి పోతుంది కదా. మరి పొన్నం ప్రభాకర్ని మహేష్ గౌడ్ చేత మాట్లాడించింది ఎవరు? రేవంత్ రెడ్డా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు మాట్లాడించారు? నేను ఇదే కవిత విషయంలో లాస్ట్ 1 month బ్యాక్ ఒక వీడియో చేసిన. రేవంత్ రెడ్డి పక్కన ఏవి రెడ్డి అని ఒక ఆయన ఉంటాడు. ఆయన మొత్తం రియల్ ఎస్టేట్ బిజినెస్ చూస్తూ ఉంటాడు. వీళ్ళ కాంగ్రెస్ రేవంత్ వీళ్ళకి సంబంధించింది. ఈ కవిత మాదాపూర్లో ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెన్ చేసింది. ఈమె తెచ్చిన ఫైళ్ళు, ఈమె దగ్గరకు వచ్చిన ఫైళ్ళు, వాళ్ళ ఫైళ్ళు, వీళ్ళ ఫైల్ అంతా కలిసి దాని కేంద్రంగా మొత్తం ఈ రియల్ ఎస్టేట్ ఫైల్స్ క్లియరెన్స్ వ్యవహారం దందా నడుస్తున్నదని మాదాపూర్లో ఒక ఆఫీస్ పెట్టిరని నేను లాస్ట్ 1 month బ్యాక్ ఒక వీడియో చేసిన. ఆ వీడియో చేసిన తర్వాత నా ఆఫీస్ దగ్గర కూడా ఈమె బ్యాచ్ రెక్కీ చేసింది. వీడి బయటికి పైకి పోవడానికి లేదంతా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉంది, బయటికి ఎప్పుడు వస్తుంది, ఇట్లా రెక్కీ చేసిపోయారు. అది నాకు తెలిసిన తర్వాత నేను ఆ విషయాన్ని మీడియా ముఖంగా నేను చెప్పలేదు, కానీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన. కానీ ఎంతవరకు చేస్తావో చెయ్యని. లేదు మేము రాలే, మా వాళ్ళ ఊరు రాలే అంటుందట. మళ్ళీ సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఏమి ఇబ్బంది? కుటుంబమే మాట్లాడతలేదాడా? తండ్రి మాట్లాడతలేడు, అన్న మాట్లాడతలేడు, బావ మాట్లాడతలేడు, ఇంకో అన్న సంతోష్ మాట్లాడతలేడు, ఏ బీఆర్ఎస్ పార్టీ మెయిన్ లీడర్ మాట్లాడతలేడు. పొన్నం ప్రభాకర్కి మహేష్ గౌడ్కి ఏమన్నా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా? ప్రభాకర్ గారు ఏమన్నా కరీంనగర్లో మైనింగు, కొండలు, అనకొండలు, ఆ విషయంలో అందరు కలిసే ఉన్నారు అనుకోండి. కరీంనగర్లో బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు. కొండలు మింగిన అనకొండలు ఎవరు ఆడ? వీళ్ళంతా కలిసే చేస్తున్నారు అట దందా.